ఒకవేళ అదే ప్లేస్‌లో నేను సేఫ్ జోన్‌లో ఉండి, లాస్ట్‌లో తనూజ గారే ఆ డేంజర్ జోన్‌లో ఉండి, ఆవిడదే ఇలాగా కట్ చేసేసి బయటికి పంపించేసుంటే, తనూజ గారు బయటకొచ్చేవారా ఎలిమినేట్ అయ్యి? ఐ డోంట్ థింక్ సో. వాళ్ళు ఏదో ఒకటి చేసి మీరిట్లా చేశారు కాబట్టి తనూజ గారిని ఇంట్లో ఉంచుతున్నాను, సుమన్ గారిని పంపించేయడం అని చెప్పడం గాని, లేదా దిస్ ఈస్ ఎ ప్రాంక్ అంటారు, లేదా దిస్ ఈస్ ఎ సీక్రెట్ రూమ్ అంటారు. మొత్తానికి ఆవిడనైతే ఇంట్లో పెట్టేవారు. బట్ నేనక్కడున్నాను గాబట్టే నన్ను పంపారు. దట్స్ వాట్ హ్యాపెండ్. అంటే కామనర్‌కి వాల్యూ లేదు. సెలబ్రిటీకైతే వాల్యూ ఉంది. రెస్పెక్ట్ ఉందంటావు. కామనర్, సెలబ్రిటీ అని పక్కన పెట్టేస్తే వాళ్ళకి ఫేవర్‌గా ఉండే వాళ్ళకి వాల్యూ ఉంది. వాళ్ళకి ఫేవరిజం ఎవరైతే చేయట్లేదో వాళ్ళకి వాల్యూ లేదు అనేది నా ఫీలింగ్. ఎవరికి ఫేవరిజం? ఆబ్వియస్లీ నాకైతే హౌస్‌లో బర్నీ గారికి అండ్ తనూజ గారికి చాలా ఫేవరెటిజం జరుగుతుంది అనేది నా బిలీఫ్. దట్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఎందుకు మరి అందరినీ చెప్తే చెప్పాలంటే ఇప్పుడు నేను ఆడియన్స్ ఓటింగ్ వల్ల బయటికి పోలే. ఇప్పుడు నన్ను రీ ఎంట్రీ అంటే ఓకే అని అనుకుందాం. బట్ వై నాట్ ప్రియా, హరీష్ గారు, మనీష్ గారు అందరూ కూడా బర్నీ గారు లాగే ఆడియన్స్ ఓటింగ్ వల్లే కదా బయటికి వెళ్లారు. మరి వాళ్ళందరినీ ఎందుకు పిలవలేదు లోపలికి? వాళ్ళందరికి కూడా ఒక 24 అవర్స్ ఓటింగ్ పెట్టారు కదా మాకు ఫన్ జోన్ అని చెప్పి. వాళ్ళకి కూడా 24 అవర్స్ ఓటింగ్ పెట్టొచ్చు కదా మా నామినేషన్ నుంచి నెక్స్ట్ డే వరకు. సో ఆబ్వియస్లీ ఇంకా ఫేవరిజం ఇంకా తనూజ గారిది అంటారా? కొత్త వీడియో పెట్టా ఇప్పుడే దాని గురించే. అమ్మో! అందులో ఏముందో? అసలు ఫస్ట్ నుంచి నాకు ఎందుకు అనిపిస్తుంది, ప్రతిసారి కన్ఫెషన్ రూమ్ లో ఆమె వెళ్తది. ఇప్పుడు కళ్యాణ్ కెప్టెన్ అయినప్పుడు వావ్ వాట్ ఏ నైస్ అని చెప్పి ఒక 20 సెకండ్స్ 30 సెకండ్స్ లో అయిపిచ్చేసారు. ఆ రోజు అక్కర్లేని పాయింట్ కి 30 మినిట్స్ నించోబెట్టి తనుజ గారితో డిస్కషన్లు. ఇప్పుడు డెమాన్ పవన్ ది ఏదో చెప్పారు కాల్ది, అదంతా సోది, అట్లాంటిది ఏం జరగలేదు. బట్ వీడు కెప్టెన్ అయినా ఇండైరెక్ట్ గా ఏదో హెల్ప్ వల్ల కెప్టెన్ అయినట్టు క్రియేట్ చేశారు. ఆ వీడియో వెళ్ళి తనుజ గారికి చూపించారు. మొన్న గోల్డెన్ బజార్ లో సంచాలక్ క్లియర్ గా ఫెయిల్ అయింది. ఆ ఫెయిల్ అయినప్పుడు ఓకే పర్లేదు, సంచాలక్ డెసిషన్ ఈస్ ఫేర్ అన్నారు. నేను సంచాలక్ గా చేసినప్పుడు కరెక్ట్ డెసిషన్ తీసుకున్నా సరే నాకు 3 days ఒకే బట్టలు వేసుకోవాలని పనిష్మెంట్